కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. కలిసి మొత్తం కేసీఆర్ తిట్టుడే పనిగా పెట్టుకొని జనాల నెత్తులు పాడు చేసి రైతుల నెత్తులు కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరగందేదో జరిగినట్టు చూపెట్టి ఆయనత ఓట్లు కొట్టుకున్నారు. మరి నేను అడుగుతున్నా, ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాను కూడా నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక్క పర్రె పడితే దానికి ఇంత నిలబెట్టిరు మీరు. మరి అలా సుంకిశాల కూలిపోతే, అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు. బీజేపీ వాడు మాట్లాడాడు, కాంగ్రెస్ వాడు కుయ్యనడు. ఎస్ఎల్బీసీలో 2.5 కిలోమీటర్ల టనల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు. మీకాడ ఎంత అవుతుంది? పెద్దవాగు ఖమ్మం దగ్గర కొట్టకపోతే, ఆ బ్రిడ్జ్ కొట్టకపోతే ఎవడు ఎన్డీఎస్ఏ మాట్లాడాడు, ఎవడు ఎన్డీఏ మాట్లాడాడు. చూడండి, ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచంలాగా ఉన్నది ఎవరో కాదు, బీజేపీ. నేను అది ఉత్తరం చెప్తాను ఈ మాట. లేకపోతే మేడిగడ్డల పర్రె పట్టింది అని రేవంత్ రెడ్డి అనే తెల్లారి వరకు వాడొచ్చు, వాలిపోలే గద్ద లెక్క. బీజేపీ ఎన్డీఎస్ఏ అని వస్తుంది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వస్తాడు, వచ్చే ఇట్లా చూసినట్టు చూసి తెల్లారి వరకు బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లలో గోల్మాల్ చేసింది. మరి ఇలా ఎస్ఎల్బీసీలో టన్నల్ కూలి దాదాపు 72 గంటలు అవుతాను. ఎందుకో రాడు, మరి ఎన్డీఎస్ఏ రాదు, ఏ బీజేపీ వాడు మాట్లాడాడు, ఎవరు నోరు పెగులుతలేదు. కిషన్ రెడ్డి మాట్లాడాడు, బండి సంజయ్ అన్నాడు. ఎందుకు ఏమొచ్చింది ఇబ్బంది మీకు? ఎందుకు మాట్లాడతలేదు? సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దాని మీద ఒక సోదరుడు మహబూబ్నగర్ జిల్లాలో గవినోల శ్రీనివాస్ అని ఉంటాడు, ఆయన ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నాడు. ఎంత నష్టమైంది, ఎందుకు కూలిపోయింది చెప్పాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వల్ల కూలిపోయిందా, ఏమిటికి కూలిపోయింది చెప్పాలంటే ఏం ఆన్సర్ ఇస్తారు తెలుసా? ఏం జవాబు ఇచ్చారు ఎరికేనా? ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం, మీకు చెప్పామోట. ఏది రిటైనింగ్ వాళ్ళు సుంకిశాలలో కూలిపోతే అది దేశ భద్రతకు. చైనా సరిహద్దులుందా, పాకిస్తాన్ సరిహద్దులుందా, గీడ ఆంధ్ర తెలంగాణ బార్డర్ కార్డు ఉంటే, అది కూడా మన తెలంగాణలో ఉంటే, అందులో రిటైనింగ్ వాళ్ళు మీ అవినీతి వల్ల కూలిపోతే, మీ కమిషన్ల వల్ల కూలిపోతే దాని మీద బీజేపీ వాడు మాట్లాడాడు. ఒక తమ్ముడు శ్రీనివాస్ అడిగితే దేశ భద్రతతో ముడిపడిన వ్యవహారం కాబట్టి సమాధానం చెప్పా అంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అదే ఈరోజు ఎస్ఎల్బీసీలో టన్నెల్లో కూలిపోతే బీజేపీ వాడు మాట్లాడాడు. ఈ రెండే కాదు నేను చెప్పేది, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో. ఏమంటాడు ఆయన వచ్చి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ఆర్ఆర్ ట్యాక్స్, రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. ఒక్కొక్క బిల్డర్ దగ్గర హైదరాబాద్లో స్క్వేర్ ఫీట్కు 150 రూపాయలు వసూలు చేస్తున్నారు అని ప్రధానమంత్రి గారు వచ్చి ఏప్రిల్ మాసంలో గర్జించిపోయిండు. మరి గర్జించి 10 నెలలే, ఇంతవరకు యాక్షన్ మాత్రం లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు తన బావమరిదికి, ఆయన బావమరిది గారి కంపెనీ పేరు శోధ, ఆ శోధ అనే కంపెనీ కేవలం 2 కోట్ల లాభం ఆర్జించింది. అసొంటి కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. సుజన్ రెడ్డి అని ఆయన బామ్మర్ది కంపెనీకి 1137 కోట్ల కాంట్రాక్ట్, అది కూడా ఏ స్కీమ్లో? అమృత్ అనే స్కీమ్లో ఇచ్చిండు. అమృత్ అంటే ఏంటి? కేంద్ర ప్రభుత్వ స్కీమ్. నేను ఢిల్లీ దాకా పోయినా, చూడండి సార్, అయినా వాళ్ళ బామ్మర్ది, ఆయన కంపెనీకి ఎలాంటి అర్హతలు లేవు, 2 కోట్లు వాళ్ళ కంపెనీ లాభము. మరి 2 కోట్ల లాభం సంపాదించే కంపెనీ 1137 కోట్ల పనిచేస్తుందంటే ఊళ్ళో చిన్నపిల్లగాడు నమ్మడు. గా కంపెనీకి ఇస్తే మీరు విచారణ వేరే సార్ అని చెప్పి ఆ సంబంధిత మంత్రి గారికి, మున్సిపల్ మంత్రి గారికి ఢిల్లీలో ఆయనకు దరఖాస్తుతో పాటు మొత్తం ఆధారాలు ఇచ్చొచ్చి 6 నెలలే ఆయన ఉల్కడు పల్కడు. అట్లే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది. ఈడీ రైడ్ అయ్యి ఇప్పటికి దగ్గర 160 రోజులైంది. అందులో ఏం దొరికిందో ఏమని తెలియదు, బ్రహ్మరహస్యం. ఈడీ వాడు నోరు ఇప్పాడు, పొంగులేటి నోరు ఇప్పాడు. ఇవన్నీ ఏనికి సంకేతం? మరి ఎవరిని కాపాడుతున్నారు ఇవాళ రాష్ట్రంలో? బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడారు, మీరు చూడు. తెల్లారలేస్తే కేసీఆర్ తిట్టుడే తప్ప బీజేపీ మీద పల్లెత్తు మాట్లాడాడు. దెబ్బనెప్పుడున్న రాహుల్ గాంధీ ముళ్ళుగర్ర పెట్టి పొడిస్తే ఇట్లా ఏదో మాట్లాడినట్టు చేస్తారు తప్ప ఎన్నడు భయం. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది అంటే తెలుసు, కాంగ్రెస్కు తెలుసు, బీజేపీకి తెలుసు. కేసీఆర్ పార్టీ ఉంటే ఈ ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని, మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన. సక్సెస్ అయింది కొంతవరకు. అసెంబ్లీ ఎన్నికల్లో
కుమ్మక్క అయినరు, సక్సెస్ అయినరు, పర్రె పట్టంగానే ఢిల్లీకి వెళ్ళి ఉరికి రావాలి, రిపోర్ట్ ఇవ్వాలి, ఆగమాగం దున్నపోతూ ఈయన ఆయన అనగానే దుడ్డను కట్టిందని ఈయనని మొత్తానికి గోల్మాల్ గోవిందం చేసి మనని ఓడగొట్టిరు. సరే ఓడగొడితే ఓడగొట్టిరు, ఏం కాదు. ఎందుకంటే 2 సార్లు ఇదే ప్రజలు మనకు అధికారం ఇచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పి ఆదేశం ఇచ్చారు. మరి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత మేము కూడా జాగ్రత్తగా గత 14-15 నెలలుగా అన్ని గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడిప్పుడే మన వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. చూస్తాం రా, వీడియోలు వాట్సాప్లో తిరుగుతున్నాయి కదా, ఏమేమంటారు ప్రజలు చూస్తున్నారు, ఆడోళ్ళు, మగోళ్ళు, రైతులు, ముసలోళ్ళు చూస్తుర్రా, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో కానీ అమ్మతో చెప్తున్నా, తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని తెలియదు నాకు. అరే రే రే ఏం తిట్టుడే అది, భయం కూడా లేదు, భయం లేదు, భక్తి లేదు, గొట్టం పెట్టి ఆలస్యం రమ్మని వాడిని అంటారు. ఏడికెళ్ళి వస్తారు వాడు, భయం వానుకుంది, వస్తే ఇబ్బంది కొట్టేస్తున్నారు జనంలో. నేను మన కొడంగల్ అయినా, లగచర్ల అని ఊరు, ఆడ మొత్తం మా లంబాడ సోదరులు ఉంటారు. ఆ లంబాడ సోదరుల భూములు గుంజుకునే ప్రయత్నం చేసిండు, చేస్తే పాపం వాళ్ళు మరలబడ్డారు. అధికారులు వస్తే ఆ రోజు నిరసన చెప్పిండ్రు, వాళ్ళని నిలబొట్టిరు. అదే రేవంత్ రెడ్డి పోతే ఈపే వెళ్ళకూడదు, అధికారులకు నిరసన చెప్పి నిలబొట్టిరు. ఇక రేవంత్ రెడ్డి అహం దెబ్బతిన్నది. అగో నా కాన్స్టిట్యున్సీలో నేను భూములు ఇవ్వమంటే మీరు ఇయ్యారా, మీ ఆయుష్యత ఎంత, మీ బతికెంత, నేను అనుకుంటే ముఖ్యమంత్రిని అని చెప్పి 40 మందిని తీసుకుపోయి జైల్లో పెట్టిండు. మొత్తం లంబాడ రైతులు, గిరిజన రైతులు, దళిత రైతులు తీసుకుపోయి జైల్లో వారేసిండు. మేము జైల్లో చుట్టూ తిరిగినాం, పరిగి జైలు, సంగారెడ్డి జైలు, చెర్లపల్లి జైలు తిరిగి ఢిల్లీ దాకా పోయి ఆడ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, విమెన్ కమిషన్, అన్ని కమిషన్లను పోయి కలిసి ఇట్లున్నది ముఖ్యమంత్రి గారి ప్రవర్తన, ఆయన సొంత నియోజకవర్గంలోనే దౌర్జన్యం జరుగుతున్నది, మీరు కాపాడాలి అని చెప్పి మొత్తానికి కొట్లాడి వాళ్ళని ఇడిపించినాం, బెయిల్ ఇప్పించినాం, ఇడిపించినాక మొన్న నేను పోయిన ఆడికి లగచర్లో పోయినా, కోస్కి పోయినా ముఖ్యమంత్రి నియోజకవర్గానికి. నేను నిజంగా చెప్తున్నా, నేను కూడా ఊహించలేదు.